ఫైనలీ వచ్చేసిన మా సాయన ఈ అపార్ట్మెంట్స్లో ఉంటాడు. సో యాక్చువల్లీ అడ్రస్ కన్ఫ్యూజ్ అయినా, ఫోన్ చేసి అడుక్కుంటా మా సాయన ఇప్పుడు లొకేషన్ పెడితే ఆ లొకేషన్ చూసుకుంటూ వచ్చిన. సో ఇల్లే. ఏ అరేనా నమస్తే. ఏ హాయ్ బ్రో. ఆల్ ఓకే? ఆల్ ఓకే. అంత మంచిదేనా పిల్లలంతా? హాయ్ రావెల్ బ్రో, హౌ ఆర్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్? ఇగో ఇల్లే, ఈయననే నా టీఎల్, ఈయన కూడా నా టీఎలే, వీళ్ళిద్దరు టీఎల్ సార్. క్యూ కనట్లా ఎడిగిపోతురు. ఎవరెవరు వచ్చారు కొనాలి? పోతున్నా. ఏ ఫ్లోర్? థర్డ్ ఫ్లోరా? ఇగో మా కొలీగ్నా, నేను 2 months బ్యాక్ మేనేజ్ అని చెప్పినా కదా నా ఫస్ట్ వీడియో. సో మాకన్నా టీఎల్ ఉండే, నాకు స్టార్టింగ్ అనేది అంతా ఈయననే హెల్ప్ చేసిండు. శ్రీనివాస్ ఈయన పేరు బ్రో. ఐఎఫ్కో మా యూట్యూబర్స్. సో ఇదే మా సాయన్న వాళ్ళ ఇల్లు, ఇదే మా సాయన వాళ్ళ ఇల్లు. సో ఏందన్నా మొత్తం ఈరోజు ఏంటిది? మొత్తం ఈరోజు నా పెళ్ళి. ఎందుకు ఇట్లా సడన్ గా అర్థం చేసినావు? సో మన ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య యూఎస్ఏ పోతుంది అనమాట. ఇంతకుముందు మా మేనేజర్ సాయన అని చెప్పేసి. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు వీకే బ్లాగ్ డెన్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి, నేను ప్రీవియస్ కంపెనీలో జాబ్ మానేసిన కదా, ఆ జాబ్లో మా మేనేజర్ ఉండే, నాకు చాలా క్లోజ్ అనమాట. ఆయన ఇక్కడ మా ఏరియాలో ఉంటాడు, లాలపేటలో. ఆయన యూఎస్ఏ పోతాడు అన్నమాట. జాబ్ రిజైన్ చేసేసిండు క్యూకనెట్ ఆఫీస్లో. సో చిన్న దావతుంది రమ్మని ఫోన్ చేసిండు నిన్న. సో ఈరోజు 12 o'clock రమ్మన్నాడు. ఆల్రెడీ టైం 12:30 అవుతుంది, కొంచెం లేట్ అయింది. మా దోస్త్ గారి ఇంటికి వచ్చిన, వాడు స్నానం చేస్తుండు, జర అమ్మాయిలకైనా అవుతుండు, లేట్ చేస్తుండు జర. సో వాడిని తీసుకొని ఇప్పుడు లాలపేట పోవాలి. వాళ్ళ ఇంటికి పోయి ఏదో దావత్ అన్నాడు. ఏం దావతాడు ఏందో చూడాలి, పోయి చూసినాగా నాకు తెలియదు. మా కొలీగ్స్ అందరు వచ్చారంట, చాలా రోజులు అవుతుంది వాళ్ళని కలిసి. సో ఆల్మోస్ట్ జనవరిలో మానేసిన జాబ్, ఇప్పటికీ 2 months అవుతుంది, 2-3 months 2.5 months అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళందరినీ పోయి కలవాలా, పోయి సాయనని కలవాలా. మెమొరీస్ అని రీబ్యాక్ చేసినట్టు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఆ ముఖాలన్నీ చూస్తే, ఆఫీస్ ముఖాలన్నీ. సో కలవక చాలా రోజులు అవుతుంది. సో పోయి కలిసి ఆడ ఏం దావత్ చేస్తున్నాము, మేము ఏం మాట్లాడుతున్నాము, మా మేనేజర్ని చూపిస్తా, నా కొలీగ్స్ని చూపిస్తా. సో ఆ మెమరీస్ అని రీకలెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. సో మీకు కూడా ఒక వ్లాగ్ ఉన్నట్టు అవుతుంది అని వ్లాగ్ తీస్తున్నా. సో ఇప్పుడు వెళ్తా ఆడికి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి లాలపేట మ్యాక్సిమం 20 minutes ఇక్కడ నుంచి రాస్తా. ఆడికి పోయి చూపిస్తా మీకు నేను ఏమేమి చేస్తున్నా అని చెప్పేసి. సో స్టే ట్యూన్ గైస్, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో థ్యాంక్ యూ. స్నానం చేస్తుండే, జర నాకు బోర్ పడుతుంది. ఇక్కడ అక్వేరియం ఉంది, చేపలు గీపలు మంచిగా ఉంది. నోబితా వండుకుని లోపల నిద్రపోతుండు. ఇంకా కనబడుతుండ నోబితా మీకు? ఇక పైన ఈ పొక్కల నుంచి ఫిష్లు ఉన్నాయి మంచిగా. ఫుడ్ అంతా పైన తింటుంది కానీ ఫిష్ తింటారు ఎందుకు. ఇప్పుడు స్టార్ట్ అవుతా. స్టే ట్యూన్ గైస్. యాక్చువల్లీ మనం ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు అది కామన్, అది అందరినీ కలుస్తూ ఉంటాం. పొద్దున్న లేసా వాళ్ళు మన ముఖం చూడడం, మనం వాళ్ళ ముఖం చూడడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. కానీ ఒకసారి జాబ్ మానేసినాం అంటే ఇంకా అందరూ మనకు కాల్ చేయరు, మనం కూడా అందరికి కాల్ చేయము. ఎవరైతే మనకు క్లోజ్ బాండింగ్ ఉంటుందో వాళ్ళతోనే మనం ఎక్కువ తర్వాత కూడా కనెక్ట్ అయ్యి ఉంటాం. మేబీ వాట్సాప్లో కానీ కాల్స్లో కానీ కాంటాక్ట్ అట్లనే పెట్టుకొని ఉంటాం, అట్లనే చేస్తుంటాం. సో అందులో ఒకడు నాకు ఈ సాయన్న అనమాట. ఆయన మాకు మేనేజరు. మస్తు చిల్లు ఉంటుండే, మేమైతే ఆడ వర్క్ చేసినట్టు అనిపించకపోతుండే, అందరు మేనేజర్లకు ఉండకపోతుండే. సాయన్న కూడా మీరు చూస్తారు కదా, తీసుకోతా కదా లాలపేటకి. సో మీరు కూడా చూడండి, మస్తు మంచి పర్సన్, నాకైతే చాలా నచ్చుతాడు అన్న. సో ఎట్లా అంటే బ్రో టైప్ ఉంటాడు, ఫ్రెండ్స్ టైప్ ఉంటాడు, అంత వర్క్ ప్రెషర్ పెట్టాడు మా మీద. వాళ్ళ పైన మేనేజర్స్ ఉంటారు, వీళ్ళు వర్క్ ప్రెషర్ పెడితే వీళ్ళు మన మీద వచ్చి వర్క్ ప్రెషర్ పెడతారు కదా, అట్లా కాదు. ఆయన మొత్తం ప్రెషర్ తీసుకొని మాకు చిల్లుండి, ఏ చేయరా ఏం కాదు అది అని చెప్తుండే, మంచిగా ఉంటుండే, మస్తు చిట్చాట్లు వేసుకుంటుండే, మస్తు మజా వేస్తుండే. కానీ ఇప్పుడు అవన్నీ పోయి మాట్లాడుకోవాలి పోగానే. చాలా రోజులు అవుతుంది కలిసి, యాక్చువల్లీ 2-3 months అవుతుంది. ఫోన్లలో మాట్లాడుకోవడం, వాట్సాప్ గ్రూప్స్లలో చాటింగ్ చేయడం అది కామన్. అది కానీ ఇట్లా డైరెక్ట్గా కలవడం చాలా రోజులు అవుతుంది, ఒక 2-3 months అవుతుంది. సో పోయి కలుస్తా. ఇప్పుడు పోయి కలిసిన తర్వాత మజా చేద్దాం ఆడ. సో చూడండి మీరు కూడా, మీకు చూపిస్తాం, మా కొలీగ్స్ అందరినీ చూపిస్తాం, వాళ్ళతో మజా చేసుకుంటా, మస్తు ఉంటుంది మజా. సో చూడండి. సో స్టే ట్యూన్ గైస్, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా జరా. వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం
ఇంకా వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. కొంచెం జర కొత్తగా వచ్చిన ఫోన్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో స్టే ట్యూన్ గైస్, ఇంకెళ్ళిపోదాం. అరే నడరా బాబు, ఎంతసేపు రెడీ అవుతావురా? ఆగుతలేదు, నాకు షుగర్ ఉంది. నాడు జల్లాడు కొడతారా రే. ఆడ మన కోసం పోర్లు కాదురా వెయిట్ చేసేది, మేనేజర్ వెయిట్ చేస్తుంటారా మన కోసం, ఫోన్ చేస్తుండే ఒకటే. మన కోసం మేనేజర్లు వెయిట్ చేస్తున్నట్టు అర్థం చేసుకో. అరే నీ కోసం కాదురా, నా కోసం వెయిట్ చేస్తుండే. మస్తు రెడీ అయినా కానీ నడువిగా పోర్లందరూ నీకే గలీలా. దా నాడు నాడు జల్ది నాడు. అరే ఇప్పుడు పోతున్నాం కదా, మా మేనేజర్లు ఉంటారు, మా కొలీగ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. జర డీసెంట్గా ఉండు, డీసెన్సీ మెయింటైన్ చేయి, సరేనా? డీసెన్సీ మెయింటైన్ ఇక మనమే మాట్లాడుకోవాలి డీసెన్సీ గురించి. సో స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పోతాం ఆడికి. జర నువ్వు డీసెంట్గా ఉండు, నేను డీసెంట్గా ఉంటా. ఇద్దరం డిసెంట్ ఉందాం, వీడియో అవుతుంది. ఇక నువ్వు సుఖంగా ఉండి నాకు సుఖంగా ఉండు. ఏ అమ్మాయి ఈ బ్లేజ్ కట్ట నేను పెట్టేసుకుంటా, ఏం కడతారా. సో స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు, పోతాం లాలపేటకి. నువ్వే డ్రైవ్ చేయరా రే, నేను డ్రైవ్ చేయ, సరేనా? బ్లాగ్ ఎవరు తీస్తాడు మళ్ళీ, బండి నడుపు. సో స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్, పోతాం ఇప్పుడు. పోయినాక చూపిస్తా, స్టే ట్యూన్, వీడియో లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు అంతా ఈయనే చదువుకున్నాను. చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు, 10th క్లాస్ దాకా ఇదే నేను తిరిగిన ఏరియాలు. ఇప్పుడు వేరే ఏరియాలో పోయింటున్నా. ఇదే మా స్కూల్ చూసినప్పుడల్లా, ఇక్కడ పోతున్నప్పుడల్లా నాకైతే మస్తు మెమరీస్ అన్ని రీబ్యాక్ చేసుకుంటా. అదే కదా రాజే మన క్లాస్, అదే ఇది కదా పరిషత్ ఉన్నంత 10th C కదా మనది. 10th క్లాస్ దాకా నేను ఇద్దరే చదువుకున్నా ఫ్రెండ్స్. సో C4 చిల్లర కాదు. సో D4 బాడుకోవాలి కొడతారని. సో ఇది వినాయక్ నగర్ ఇది. సో నేను చిన్నప్పుడు ఇన్నే చదువుకున్నా 10th దాకా. A4 ఇద్దా ఇవి వస్తుంది కదా దాంట్లో, మనం ఏ పెట్టుకున్నాం రా. అవునా, ఏది పడుతుంది పెట్టుకుంటావా? మన స్కూల్ గవర్నమెంట్ స్కూల్. సో పోతున్నాం, అందవేలు ఉన్నాం. నెక్స్ట్ సఫేల్ కూడా, నెక్స్ట్ మల్కాజ్గిరి, లాలపేట అంతే. సో ఇక్కడ ఉన్న ఏరియాలోకి అందరూ తెలుసు అనుకుంటా, ఈ ఏరియాలన్నీ ఒకరోజు వినాయక్ నగర్ ఇదంతా ఏరియా. సో పోతున్నాం ఇప్పుడు, అందవేలు ఉన్నాం. సో స్టే ట్యూన్ గైస్. ఇదే సఫీల్ కూడా మినీ ట్యాంక్ బండ్ అంటారు. జై కట్టమైసమ్మకి జై. ఇగో కట్టమైసమ్మ టెంపుల్, ఇది ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ దసరాకి ఎన్ని బండ్లు, అంతా లైన్గా బండ్లే ఉంటాయి. నా కారు కూడా ఇక్కడనే పూజ చేయించుకున్నా. ఇక్కడ లైన్లో దసరాకి మొత్తం ఈ నుంచి ఆడదాకా నిండిపోతుంది కదా అదే, బండ్లంతా నిండిపోతాయి మొత్తం. దసరా చాలా ఫేమస్ గుడి ఇది ఇక్కడ. దసరాకి అయితే బండ్లు పూజలు చేయించుకొని చాలా మంది వస్తారు. ఇంకా బోనాలకి అయితే ఇక్కడ అయితే ఇక ఇసుక పోసిన రాళ్ళంతా జలం అంటారు చూసిన, అంతమంది వస్తారు ఈ ఏరియా మొత్తం. ఇక్కడ ఉన్న ఏరియాలన్నీ గణేష్ పండుగ నిమజ్జనం కూడా ఇక్కడికే వస్తుంది. లోపల దీని లోపల లేక్ ఉంటుంది, దాంట్లో మొత్తం నిమజ్జనం చేస్తారు గణేష్లని. ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాం కానీ గేట్ బంద్ ఉంది. చూపిస్తుండే యాక్చువల్ లేట్ కూడా అవుతుంది మంచిగా. అయినా ఇప్పుడు ఓపెన్ ఉండదు నాకు తెలిసి. అయితే ఈవినింగ్ ఓపెన్ ఉంటుంది కదా అది, మొత్తం ఇక్కడేమో అవుతున్నట్టుంది. పులిహోర పొట్టాలు మస్తు తెచ్చుకున్నామా. ఆల్రెడీ పెద్ద సో పోతున్నాం అట్లా. నా బర్త్డేకి ఈ జూడిలోనే షాపింగ్ చేసాను నేను. నా రీల్, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన వాళ్ళకి తెలుసు. ఇంకా నేను ఒక రీల్ చేసిన 2-3 ఇదే కొత్తగా ఉంటుంది ఇక్కడ ఆనందంగా. దీనిలోనే షాపింగ్ చేసిన, మస్తు ఉంటాయి జూడలో షాపింగ్. మీరు కూడా వేయరు, లోకల్లో ఎవరైనా చూస్తే వినాయక్ నగర్లో పక్కలగూడలో. అన్బాగ్ నుంచి ఇటు సైడ్ గౌతమ్ నగర్ పోయే ఏరియాలో ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ లేకుండే. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఒక 1-2 years అవుతుంది అనుకుంటా అదే బ్రిడ్జ్ కట్టి. 3 years అవుతుంది బ్రిడ్జ్ కట్టి. బ్రిడ్జ్ కట్టడం వల్ల చాలా కన్వీనియంట్ అయిపోయింది. అంతకుముందు
లేకుండే ఈ బ్రిడ్జ్. సో గౌతమ్ నగర్కి ఆనంద్బాగ్కి చాలా కనెక్ట్ అయిపోతుంది ఇటు నుంచి అటు నుంచి ఇటు సఫిల్గూడ నుంచి. సో ఇంకొక 5 minutes వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. తుకారం గేట్ దగ్గర లాలపేట కిందికి వెళ్తే వస్తుంది మా సాయన వాళ్ళ ఇల్లు. పోతున్నాం, అందరు వేరున్నాం. ఫైనలీ వచ్చేసిన. మా సాయన ఈ అపార్ట్మెంట్స్లో ఉంటాడు. సో యాక్చువల్లీ అడ్రస్ కన్ఫ్యూజ్ అయినా, ఫోన్ చేసి అడుక్కుంటా మా సాయన ఇప్పుడు లొకేషన్ పెడితే ఆ లొకేషన్ చూసుకుంటూ వచ్చిన. సో ఇల్లే. ఏ అరుణన్నా నమస్తే. ఏ హాయ్ బ్రో. ఆల్ ఓకే? ఎస్ ఆల్ ఓకే. అంత మంచిదేనా పిల్లలంతా? హాయ్ రాహుల్ బ్రో, హౌ ఆర్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్? ఇగో ఇల్లే, ఈయననే నా టీఎల్, ఈయన కూడా నా టీఎలే. వీళ్ళిద్దరు టీఎల్ సార్ నాకు కరెక్ట్లా. ఎడిగిపోతురు? ఎవరెవరు వచ్చారు కొనాలి? పోతున్నా. ఏ ఫ్లోర్? 3rd ఫ్లోరా? ఏ నడరా, వస్తా కలుస్తా. సో 3rd ఫ్లోర్ అంట, పోతా. ఇప్పుడు ఇద్దరు వచ్చి చూసినావా, వాళ్ళే నా టీఎల్స్ ఉండే. మంచిగా ఉంటారు ఇద్దరు. వాళ్ళకి మేనేజర్ మా సాయన. సో పోతున్నా 3rd ఫ్లోర్కి. అరే లిఫ్ట్ ఉందా కింద? లిఫ్ట్లో అమ్మా ఐసం అవుతారా మళ్ళా తెలంగాణ రాలే, చెమటలు వస్తాయి. 3rd ఫ్లోర్ అంట. అన్నా నమస్తే, సాయన్న నమస్తే. బోయిన్పల్లిలో నీ పేరు ఫేమస్. సో ఈయననే మా సాయన్న, మా మేనేజర్. నేను పాత ఆఫీస్లో చేస్తుండే. సో సాయన్న ఇదే మా గ్యాంగ్, పాత గ్యాంగ్ అంతా మానేసిన. హే చీచు, హౌ ఆర్ యూ? నాకేవా థమ్స్అప్? నాకేవా భయపడుతుందా అన్న బూచోడొచ్చిండని? హాయ్ చిచ్చు, మా సాయన్న వాళ్ళ కూతురు. ఎంత క్యూట్ ఉంది కదా. హౌ ఆర్ యూ చిచ్చు? తెలుసా నీకు? నేను తెలియదు. భయపడుతుంది. ఏ హాయ్ శ్రీను పిలిచిండు అట్లా. హాయ్ ధనలక్ష్మి. ఏమవుతుంది అంతా బ్లాగ్ అవుతుంది ఇక్కడ. ఇక మా కొలీగ్నా నేను 2 months బ్యాక్ మేనేజ్ అని చెప్పినా కదా నా ఫస్ట్ వీడియో. సో మా కాడ టీఎల్ ఉండే. నాకు స్టార్టింగ్ అనే అంతా ఈయననే హెల్ప్ చేసిండు. శ్రీనివాస్ నా పేరు బ్రో. హాయ్ చెప్పుకో మా యూట్యూబర్స్. సో ఇదే మా సాయన వాళ్ళ ఇల్లు. సో ఏందన్నా మొత్తం ఈరోజు ఏంటిది? మొత్తం ఈరోజు నా పెళ్ళి. ఎందుకు ఇట్లా సడన్గా అందరు పిలిచినావు? సో మన యూఎస్ఏ పోతుంది అనమాట. ఇంతకుముందు మా మేనేజర్ చెప్పిన సాయన అని చెప్పేసి. హాయ్ చీచు, మా సాయన వాళ్ళ కూతురు. సే హాయ్ చీచు. What's your name? Dr. Chichar. సో మా అన్న యూఎస్ఏ పోతుండు, అందుకే అందరికి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తుండు. సో వచ్చిన ఇంటికి ఇప్పుడే. సో కింద పడుతున్నా. ఇంకా సాయం చూడ వ్యూ అయితే మస్తు ఉంది. మీరు చూసుకోవచ్చు గాయస్. మా అన్న ఫ్లాట్ మస్తు ఉంటుంది. ఒకసారి వచ్చిన ఇడికి, ఇది 2nd టైం. సో ఫైనల్ వచ్చేసిన. ఎండ అయితే గలీజ్గా పడుతుంది. మొత్తం చీరలు వేస్తుండు, ఏమో వేస్తుండు అన్న. సో చూద్దాం ఏం చేస్తాడు. సో స్టే ట్యూన్ గైస్, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మొత్తం ఫుడ్స్ పెట్టిరు. సో ప్లేట్స్ ఏమో స్పూన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? చికెన్, సాంబార్, నిమ్మకాయ మై ఫేవరెట్,
ముద్దపప్పు. ఇంకా లైట్ వేసి వాట్ ఈస్ దిస్? మునక్కాయ ఆలుగడ్డ, మై ఫేవరెట్. పక్క జరగ అంటున్నావు కదా నన్ను. సో ఇక్కడ బగారా రైస్ ఉంది, వైట్ రైస్ ఉంది. మా శ్రీనివాస్లో తీస్తుండు. నేను కూడా వ్లాగ్ అయిపోయినాక నేను కూడా స్టార్ట్ చేయాలి, సర్వ్ చేయాలి అందరికీ. సో స్టే ట్యూన్ గైస్, వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఐఎమ్ బ్యాక్. దావత్ అంతా అయిపోయింది. సో పోయినాం, తిన్నాం, మంచిగా అందరినీ కలిసినాం, మాట్లాడుకున్నాం, అన్నీ చేసినాం. యాక్చువల్లీ వాళ్ళ రిలేటివ్స్ చాలామంది వచ్చారు, అందుకే నాకు ఎక్కువ వ్లాగ్ దీనికి ఛాన్స్ లేకుండే. జర కొంచెం కంజెస్టెడ్ అయిపోయినుండే, అందుకే చాలా చిట్చాట్ చేసుకున్నాం, చాలా మాట్లాడుకున్నాం. అవన్నీ వ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ కొంచెం అందరికీ ఒకటేసారి కలిసేసరికి వ్లాగ్ పక్కన పెట్టి చాలాతో మాట్లాడుకుంటూనే కూర్చున్నా. సో అందరితో మాట్లాడి అన్ని మెమరీస్ అన్ని రికలెక్ట్ చేసుకొని, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు, ఆ మెమొరీ ఈ మెమొరీ, అది మాట్లాడుకొని ఇది మాట్లాడుకొని ఆ మాటలతోనే సరిపోయింది మొత్తం. ఇక యాక్చువల్లీ మా ఫ్రెండ్ గారు తెలుసు కదా, కిషోర్ వాడు, వాడిది బర్త్డే ఈరోజు. అయితే వాడు ఊరు నుంచి ఇప్పుడే వస్తుండు. ఇప్పుడు వాంది పోయి మళ్ళీ కేక్ కావాలి, ఆడకో దావుతుంది. యాక్చువల్లీ సాయన ఆగమని చెప్పిండు, కానీ నేను ఆగలే. పుల్లాడ అన్నీ తెప్పించేసిండు, తాగుదాం రారా అన్నాడు. కానీ అన్న పోవాలన్నా అంటే ఇక వదిలిపెట్టలే. కానీ ఇక జర బతిలాడినా, జర మా దోస్తగాంది కూడా దావుతుంది కదా ఇక్కడ, ఆడు నా కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు ఆయనకి పోయి కేక్ కోయాలి. సో అందుకని చెప్పేసి సాయన్నకి స్లిప్ ఇచ్చేసి వచ్చేసిన. సో ఇప్పుడు ఫ్రెండ్ కానీ దావుతుంది, ఆడిపోవాలి, ఆయన కేక్ కోసేసి ఇక జర అటు ఇటు పోయి ఇక జర అటు ఇటు తిరిగేసి ఇక రాత్రి ఎప్పుడో ఇంటికి పోవాలి. ఇక తెలుసు కదా బర్త్డే అంటే దోస్తగాళ్ళది ఎట్లుంటుందో. సో వీడియో ఇడికి ఎండ్ చేస్తున్నా గైస్. ఇది చిన్న వ్లాగ్, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇంకా చాలా తీయాలి, కానీ తీయలే, ఛాన్స్ రాలే నాకు. అక్కడ కొంచెం వాళ్ళ రిలేటివ్స్ అందరు వచ్చేసరికి నేను ఛాన్స్ రాలే నాకు. సో ఇంకా దావత్ కూడా ఉండే కానీ నేను ఉండలే, వచ్చేసిన. సో వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా గైస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, కొంచెం సపోర్ట్ చేయండి. జర ఇట్లా ముందు ఇంకా బ్లాగ్స్ తీస్తూ ఉంటా, ఇంకా క్వాలిటీ పెంచుతూ ఉంటా వీడియోలలో, కొంచెం సపోర్ట్ చేయండి. సో స్టార్టింగ్ స్టేజ్ కదా జర్రా. సో ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో, సైనింగ్ ఆఫ్ యువర్స్ వంశీ.